ఈడేవడరా బాబు మరి ఎంత వైల్డ్గా ఉన్నాడు. ఇక్కడ కూడా కాదు, వాడి పిల్లలతో అంటే గొడవ వేసుకున్న తర్వాత ఊరికి అసలు ఏంట్రా బాబు మైండ్ అంతా వేడెక్కేసింది, కొంచెం చల్లబడాలి అని చెప్పేసి అలా బయటికి నడుచుకుంటూ వచ్చాడంట చల్లగాలి కోసం అని చెప్పి. నడుచుకుంటా అలాగా 450 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంటాడు. ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయాడు బాబు. ఒక్కసారి ఆలోచించండి, ఆడి పిల్లం పాపం అండి ఎంత టార్చర్ పెట్టుంటాడు, అంత డిసిషన్ తీసుకొని ఉంటాడు. ఏదో ఆలోచించుకుంటూ పిచ్చెక్కిపోయి పాపం అలా వెళ్ళిపోయాడు పాపం ఆడు. ఒక ఫ్యాక్ట్ చెప్తా, మంచి ఇంట్రెస్టింగ్ ఉండిద్దేనండి. ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రంలో ఒక వజ్రం ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్కి పంపించారంట. అంటే పెద్ద ప్రచారం చేసి సముద్ర మార్గంగా సురక్షితంగా పంపించారంట. ఇక్కడతో ఓకే బాగుంది కదా, కానీ వాళ్ళు పంపించింది డూప్లికేట్ వజ్రం. అదేంట్రా ప్రచారం చేసి మరి పంపించారు కదరా అని మీకు అనిపించచ్చు. దీనికి ఒక ట్రిక్ ఉందన్నమాట. వాళ్ళు అసలైన వజ్రం ఎప్పుడో కొరియర్ ద్వారా పంపించారంట. ఫార్డ్ కంపెనీ వాళ్ళు కొత్త పర్ఫ్యూమ్ ఒకటి లాంచ్ చేశారు. ఈ స్మెల్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే పెట్రోల్ స్మెల్ ఎలా ఉంటుంది. ఇది ఎందుకు క్రియేట్ చేశారా అని మీకు అనిపించచ్చు. అయితే ఎందుకంటే ఈవీ వెహికల్స్ వాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి. ఈవీ వెహికల్స్ వాడేవాళ్ళు పెట్రోల్ కార్లని మిస్ అవుతారు కదా కొంచెం, సో అందుకని ఆ పర్ఫ్యూమ్ కనిపెట్టారు.